నందమూరి అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ పాలకొల్లు కూడా బయలుదేరి వెళ్ళాడు. ఎందుకే వరుడిలో ప్రత్యేకతలు ఏంటి, వరుడి కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ షూటింగ్ చేశారు, కొత్తగా చేసిన ప్రయోగాలు ఏంటో తెలుసుకుందాం. వరుడు హైలైట్స్ పై ఓ లుక్ వేద్దాం. వరుడులో హీరో అల్లు అర్జున్ కాగా వధువు ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంచారు. ముంబైకి చేరిన ఒక కొత్త భామ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమె పేరు, ఆమె ఫేస్ ఇప్పటి వరకు చూపించలేదు. దాంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడానికి ఇది కూడా కారణమైంది. రిలీజ్ కి ముందు వరుడిని చూపించి వధువును దాచడం ఒక స్పెషాలిటీనే. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఇక గుణశేఖర్ సినిమాల్లో భారీ సెట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. వరుడు కోసం కూడా 100 కుటుంబాలతో కూడిన ఒక కాలనీ సెట్ ని భారీ ఎత్తున వేశారు. అంతేకాదు జూనియర్ ఆర్టిస్టుల బదులు నిజమైన 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి వారినే ఈ సినిమాలో నటింపజేశారు. ఇక పెళ్లి మండపం కోసం భారీ ఖర్చుతో వర్చువల్ సెట్ ని క్రియేట్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలు కూడా స్టన్నింగ్ గా ఉంటాయట. ముఖ్యంగా ఇందులో విలన్ గా నటిస్తున్న తమిళ నటుడు ఆర్య, అల్లు అర్జున్ మధ్య తీసిన ఫైట్స్ మరింత పసందుగా ఉంటాయంటున్నారు. చట్టాలు సెక్షన్ తో కాదు, కొత్త కుస్మాను బద్దలైపోవాలి. హీరోయిన్ విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగించిన ఈ రోజే రిలీజ్ అయిన వరుడు గురించిన మరిన్ని వివరాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.